న్యూరాల్ లింక్, ఎలాన్ మస్క్స్ న్యూరాల్ లింక్, అదేనండి బుర్రలో చిప్స్. దాని గురించి చెప్పబోతున్నాను. మన భూమిలో ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ గురించి చెప్పబోతున్నాను. మార్స్ మీద ఇల్లు ఎలా కడుతున్నారు అన్న దాని గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఆర్టిఫిషియల్ సన్, వినడానికి మనకే షాకింగ్ ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. అండ్ 48,000 years బ్యాక్ ఉన్న వైరసెస్, వాటిని ఎందుకు బయటికి తీస్తున్నారు అండ్ వాటి వల్ల వచ్చే విపత్తులు ఏంటి, మన ప్రయోజనాలు ఏంటి అని దాని గురించి మాట్లాడబోతున్నాను. అద్దాల నగరం, యు హర్డ్ రైట్, ద మిర్రర్ సిటీ, సౌదీ అరేబియాలో, దీని గురించి చెప్పబోతున్నాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్, అదే ఇమ్మోర్టాలిటీ మన మనుషులకు వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ అంతేనండి, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ రష్. లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూరాల్ లింక్ అండి, మెదడులో చిప్ వినడానికి కొంచెం ఇస్మార్ట్ శంకర్ మూవీ టైప్ లో ఉంటుంది. అసలు ఎలాన్ మస్క్ ఈ ఆలోచన ఎలా వచ్చింది? మనం ఏదైనా ప్రాక్టికల్ చేస్తున్నాడా, లైక్ మనలో బుర్రలో చిప్ పెట్టేసి మనల్ని హ్యాక్ చేసి మన ద్వారా ఏమన్నా చేపిద్దాం అనుకుంటున్నాడా? యాక్చువల్లీ అదంతా కాదండి. 2016లో ఎలాన్ మస్క్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని మెయిన్ ఏం వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే ఒక డివైస్ కనుక్కుంటున్నారనమాట. ఏ డివైస్ దట్ ట్రాన్స్లేట్ న్యూట్రల్ యాక్టివిటీ ఇంటూ డిజిటల్ కమాండ్స్. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన న్యూరాన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఒక డిజిటల్ కమాండ్ లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇందులో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకసారి ఇంప్లాంట్ చేస్తే ఇవి కాస్మెటికల్లీ ఇన్విజిబుల్. N1 ఇంప్లాంట్, ఒక కాయిన్ సైజ్డ్ డివైస్. ఇది స్కల్లో చిన్న హోల్లో ఇంప్లాంట్ చేస్తారు. దీనిలో 1024 ఎలక్ట్రోడ్స్ 64 అల్ట్రా థిన్ ఫ్లెక్సిబుల్ థ్రెడ్స్తో డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటాయి. అండ్ ఆ థ్రెడ్స్ హ్యూమన్ హెయిర్ కన్నా చాలా థిన్గా ఉంటాయి. R1 రోబోట్, ఈ రోబోట్ వచ్చేసి హై స్పీడ్ కెమెరాస్ అండ్ మైక్రో లెవెల్ ప్రెసిషన్తో ఉండి మోటార్ కార్టెక్స్లోకి స్టిచ్ చేస్తుంది. అండ్ ఇది బ్లడ్ వెజల్కి తగలకుండా చూసుకుంటుంది. ద లింక్, ఇంప్లాంటెడ్ బ్రెయిన్ సిగ్నల్స్ని బ్లూటూత్ ద్వారా యాప్కి పంపిస్తుంది. దీని ద్వారా ఎవరైతే న్యూరాల్ లింక్ని యూస్ చేస్తున్నారో వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయగలరు. ఈ న్యూరాల్ లింక్ని January 2024లో నోలాన్ ఆర్బర్గ్ అనే వ్యక్తి ఇన్స్టాల్ చేసుకున్నాడు. హీఈస్ ద ఫస్ట్ హ్యూమన్ హ్యావింగ్ న్యూరాల్ లింక్ ఇన్ హిస్ బ్రెయిన్. ప్రజెంట్ ఇంకో 12 to 20 పేషెంట్స్కి ఇంప్లాంట్ చేయడానికి ట్రయల్స్ని కెనడా అండ్ యూకేకి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. 2026లో మాస్ ప్రొడక్షన్కి మస్క్ మావో ప్లాన్ చేశాడు. R1 రోబోట్ ద్వారా ఆటోమేటెడ్ సర్జరీస్, విజన్ రిస్టోరేషన్, దీనన్నిటిని ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ న్యూరాల్ లింక్ ఇంప్లాంట్ చేసుకున్న వాళ్ళలో కొంతమందికి ఎలక్ట్రోడ్ థ్రెడ్స్ డిటాచ్ అయ్యాయంట సర్జరీ తర్వాత. ఇంకా ఎక్కువ ఇయర్స్ వాడితే బ్రెయిన్లో ఏమేమి చేంజెస్ అవుతాయో అని ఇంకా తెలియని విషయమే. భూమి లోపల ఉన్న ఓ వాటర్ ట్యాంక్, 660 kilometers లోతులో అండర్ గ్రౌండ్ వాటర్. కొన్ని డికేట్స్ క్రితం రింగ్వుడైట్ అనేది ఒక థియరిటికల్ కాన్సెప్ట్. మన భూమిలో 660 kilometers లోతులో పెద్ద నీటి నిల్వలు దాగి ఉన్నాయి. రింగ్వుడైట్ ఆ వాటర్ని ఎర్త్ సర్ఫేస్కి మొత్తం ఫ్లడ్ కాకుండా ఆపుతుంది. ఇమాజిన్, ఇది మన భూమి మీద ఉన్న సముద్రం కంటే 3 రెట్లు ఎక్కువ. అండ్ ఇది హైడ్రాక్సిల్ అయాన్స్ వాటర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ప్రెషర్కి ఓలివైన్ అనే మినరల్ ఫామ్ అయింది. మార్స్ మీద ఇల్లు మామ. చాపీ, క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనలాగ్ మిషన్. ఇది మనం మార్స్ మీద అడుగు పెట్టడానికి ముందు చేస్తున్న అత్యంత కీలకమైన ప్రయోగం. మనం మార్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఫిజికల్గా అండ్ మెంటల్గా ఎలా తట్టుకుంటారని తెలుసుకోవడానికి నాసా చేస్తున్న ఒక నమూనా. ఇది హాస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే 3D ప్రింటెడ్ హౌసెస్. ఈ మిషన్ కోసం మార్స్ జూన్ ఆల్ఫా అనే ప్రత్యేకమైన నివాసాన్ని నిర్మించారు. దీన్ని ఐకాన్ అనే కంపెనీ భారీ 3D ప్రింటర్తో కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీని ఏరియా వచ్చేసి 1700 SFT. ఒక బెడ్రూము, కిచెన్, జిమ్, మెడికల్ సెంటర్ అండ్ ఫామ్ ఉంటాయి. అక్కడ మొత్తం సోలోగా ఉండాలి. నో గ్యాదరింగ్స్, నో ఫోన్, సిగ్నల్స్ వీక్గా ఉంటాయి. ఎర్త్కి మెసేజ్ పంపితే 22 minutes టైం పడుతుంది. మార్స్ మీదకి మనుషుల్ని పంపినప్పుడు ఏ మిస్టేక్ జరిగినా ప్రాణానికే ప్రమాదం. అందుకే చాపీ వాళ్ళు సొల్యూషన్ కోసం ఈ మిషన్ స్టార్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ సన్ అంటే ఇది మన భూమిపైనే సన్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఎనర్జీని జనరేట్ చేసే ఒక బిగ్గెస్ట్ రియాక్టర్. దీన్ని సైంటిఫికల్గా టోకామాక్ అని పిలుస్తున్నారు. సన్లో వేడి అండ్ ప్రెషర్ వల్ల హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఈ ప్రాసెస్లో చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్ని భూమి మీద చేయడానికి సైంటిస్ట్ డ్యూటేరియం అండ్ ట్రిటియం అనే గ్యాసెస్ని వాడతారు. ఈ గ్యాసెస్ దాదాపు 15 crores degrees Celsius వరకు హీట్ చేస్తారు. సన్ కంటే 10 times ఎక్కువ అన్నమాట. అంత టెంపరేచర్లో గ్యాసెస్
ప్లాస్మా స్టేట్లోకి చేంజ్ అవుతాయి. ఈ ప్లాస్మాని హ్యాండిల్ చేయడానికి పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని వాడతారు. ప్రజెంట్ వచ్చేసి చైనా ఈస్ట్ 2022లో 1056 సెకండ్స్ పాటు 7 crores degrees Celsius టెంపరేచర్ని నిలిపి రికార్డ్ సాధించింది. సౌత్ కొరియా K-Star కంపెనీ 2024లో 48 సెకండ్స్ పాటు 10 crore degrees Celsius టెంపరేచర్ని అచీవ్ చేసి మైల్ స్టోన్ని రీచ్ అయింది. ITER ఫ్రాన్స్ ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇందులో భారత్, అమెరికా, రష్యాతో ఇంకా 35 కంట్రీస్ పార్ట్నర్గా ఉంది. భారత్ SST-1 గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్లో మన సైంటిస్ట్ కూడా ఈ ఆర్టిఫిషియల్ సన్ క్రియేట్ చేసే పనిలోనే ఉన్నారు. దీనివల్ల యూజెస్ ఏంటి? అన్మ్యాచబుల్ ఎనర్జీ. సముద్రపు నీటి నుంచి దొరికే ఫ్యూయల్తో కొన్ని వేల ఇయర్స్ వరకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. పొల్యూషన్ కంట్రోల్. దీని నుంచి కార్బన్ వేస్ట్ రిలీజ్ కాదు, ఇది గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి బెస్ట్ వే. సేఫ్టీకి వస్తే న్యూక్లియర్ ఫ్యూజన్తో పోలిస్తే ఇందులో రేడియో యాక్టివిటీ వేస్ట్ చాలా తక్కువ అండ్ ప్రమాద తీవ్రత కూడా తక్కువే. ఛాలెంజెస్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. ప్లాస్మాని ఎక్కువసేపు ఒకే టెంపరేచర్ దగ్గర హోల్డ్ చేయడం చాలా కష్టం అండ్ ఈ రియాక్టర్స్లు కన్స్ట్రక్ట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కంక్లూజన్ ఏంటంటే మనం వాడే పెట్రోలు, బొగ్గు వంటి వనరులు ఎప్పటికైనా అయిపోతాయి. బట్ ఈ ఆర్టిఫిషియల్ సన్ కాన్సెప్ట్ సక్సెస్ అయితే వరల్డ్కి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ ఖర్చుతో ఎప్పటికీ అందేలా చేయొచ్చు. 48,000 years క్రితం ఉన్న వైరస్లు 48,000 years బ్యాక్ ఉన్న వైరసెస్. సుమారు 48,500 ఏళ్ల క్రితం ఉన్న వైరస్ని సైంటిస్టులు రీసెంట్గా రష్యాలోని సైబేరియా రీజియన్లో కనుగొన్నారు. దీన్ని జాంబీ వైరస్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వేల ఏళ్ల పాటు గడ్డగట్టి ఉన్న మంచులో సైలెంట్ సిలిపి స్టేట్లో ఉండి కూడా ఇప్పుడు బయటికి దిగగానే మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకున్నాయి. ఫ్రాన్స్కి చెందిన సైంటిస్ట్ టీం సైబేరియాలో గడ్డగట్టిన మంచు పొరల కింద రీసెర్చ్ చేసింది. పెర్మాఫ్రోస్ట్ అంటే కనీసం 2 years పాటు కంటిన్యూస్గా గడ్డగట్టిన స్టేట్లో ఉండే నేల. ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. సైంటిస్టులు ఒక ఓల్డ్ లేక్ అడుగున అలాగే మ్యామూత్ హెయిర్ నుంచి ఈ వైరస్ శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. ల్యాబ్స్లో ఈ వైరస్ని అమీబా మీద టెస్ట్ చేసినప్పుడు ఇవి వాటి ఎఫెక్ట్ని త్వరగా చూపించింది. సో ఇన్ని వేల ఇయర్స్ తర్వాత కూడా వైరస్లు ఎలైవ్గానే ఉన్నాయి. ఇవి మనుషులకు డేంజరా అంటే డైరెక్ట్గా అయితే మనుషులకు సోకవు. బట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ అనేది ఫాస్ట్గా కరుగుతుంది. దీనివల్ల ఇంకా డేంజరస్ వైరసెస్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వైరస్లను తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ప్రజెంట్ ఉన్న మనుషుల్లో ఉండకపోవచ్చు. సో మనం భూమిని కాపాడుకోకపోతే మనల్ని ఎవరు కాపాడలేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ది లైన్ సిటీ, అద్దాల నగరం. మిర్రర్ సిటీ అనగానే స్కైఫై మూవీస్లో ఉండే సిటీస్ గుర్తొస్తాయి. ప్రజెంట్ వరల్డ్లోనే ఈ కాన్సెప్ట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలోని ద లైన్. సౌదీ గవర్నమెంట్ నియాన్ అనే మెగా ప్రాజెక్ట్లో పార్ట్గా ద లైన్ అనే నగరాన్ని నిర్మిస్తుంది. దీని గోడలు కంప్లీట్గా మిర్రర్స్తో కవర్ అయి ఉంటాయి. అందుకే దీన్ని మిర్రర్ సిటీ అంటున్నారు. దీని లెంత్ వచ్చేసి 170 kilometers అండ్ విత్ వచ్చేసి 200 meters అండ్ హైట్ వచ్చేసి 500 meters. సుమారు 90 లక్షల మంది ఇక్కడ నివసించవచ్చు. ఇందులో కార్స్ అండ్ రోడ్స్ ఉండవు, సో పొల్యూషన్ జీరో. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలంటే హైపర్ లూప్ ట్రైన్ జస్ట్ 20 minutes జర్నీ అనమాట. ఈ సిటీలో ఎక్కడున్నా సరే 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్స్, పార్క్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఎక్సెట్రా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బయట డిజర్ట్లో ఎంత వేడి ఉన్నా లోపల సంవత్సరం పొడవునా కూల్ క్లైమేట్ ఉండేలా డిజైన్ చేశారు. ఈ మిర్రర్స్ వల్ల యూజ్ ఉందా అంటే చుట్టూ డిజర్ట్ అండ్ మౌంటైన్స్ ఆ మిర్రర్స్లో కనపడడం వల్ల ఇంత కన్స్ట్రక్షన్ కూడా నేచర్లో మిక్స్ అయిపోతుంది అండ్ సన్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల లోపల టెంపరేచర్ పెరగదు. బర్డ్స్ అండ్ యానిమల్స్కి మాత్రం ప్రమాదం అయితే ఉంటుంది. బర్డ్స్ ఈ వాల్స్ని ఐడెంటిఫై చేయలేక ఢీకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యానిమల్స్ మైగ్రేట్ అవ్వాలంటే ఇది పెద్ద అడ్డుగా ఉంటుంది. ద ఇమ్మోర్టల్ జెలీఫిష్ టెక్నాలజీ. ఇమ్మోర్టల్ జెలీఫిష్ టెక్నాలజీ. ఇమ్మోర్టాలిటీ అనేది మనుషులకి కల కావచ్చు, కానీ టూరిటాపిస్ డోర్నీ అనే ఒక రకమైన జెలీఫిష్కి ఇది నిజం. దీని వెనక ఉన్న బయాలజికల్ సీక్రెట్ ఉపయోగించుకుని హ్యూమన్స్ లైఫ్ స్పాన్ పెంచడానికి సైంటిస్ట్ చేస్తున్న రీసెర్చే ఇమ్మోర్టల్ జెలీఫిష్ టెక్నాలజీ. జనరల్గా ఏ లివింగ్ బీయింగ్ అయినా పుట్టడం, పెరగడం, ముసలవ్వడం, చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ జెలీఫిష్కు ఏదైనా గాయమైనా, ఆహారం దొరకకపోయినా లేదా ముసలిదైపోయినా అది చావదు. ట్రాన్స్ డిఫరెన్షియేషన్. ఇది తన సెల్స్ని మళ్ళీ యంగేజ్ సెల్స్గా మార్చుకోగలదు. అంటే ఒక ముసలి జెల్లీఫిష్ తనకు తాను మళ్ళీ ఒక శిశువుగా మార్చుకుంటుంది. స్పానిష్ సైంటిస్ట్స్
ఈ జెల్లీ ఫిష్ డిఎన్ఏను విశ్లేషించి అందులో వయసును వెనక్కి మళ్లించే జీన్స్ని గుర్తించారు. దీన్ని బేస్ చేసుకుని 3 చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సెల్యులర్ రీజనరేషన్, దెబ్బతిన్న హ్యూమన్ సెల్స్ని ఈ జెల్లీ ఫిష్ టెక్నాలజీ యూస్ చేసి మళ్ళీ హెల్దీ సెల్స్గా మార్చడం. యాంటీ ఏజింగ్, హ్యూమన్స్లో ముసలితనాన్ని కలిగించే జీన్స్ని స్టాప్ చేసి లేదా స్లో చేసి ఎక్కువ కాలం యంగ్గా ఉండేలా చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ సెల్స్ అదుపు లేకుండా పెరుగుతాయి. సో ఈ టెక్నాలజీని వాడి క్యాన్సర్ సెల్స్ని మళ్ళీ నార్మల్ సెల్స్గా మార్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ సైంటిస్ట్ జెల్లీ ఫిష్లోని డిఎన్ఏ రిపేర్ కెపాసిటీని స్టడీ చేస్తున్నారు. జెల్లీ ఫిష్లో డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకునే జీన్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీ జెల్లీ ఫిష్ కంటే 1,00,000 రెట్లు క్లిష్టమైనది. జెల్లీ ఫిష్లో వర్క్ అయ్యేలా హ్యూమన్స్లో చేయకపోవచ్చు. ఈ టెక్నాలజీ అనేది ప్రస్తుతానికి ఒక రీసెర్చ్ ఆఫ్ హోప్ మాత్రమే. సో మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో కూడా మీరే చెప్పండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్ రష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.